హరి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆకావరపురామాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధకం సంకోదురామచంద్రయాచార్యం నిత్యానందం గురుం భజే. నిర్మలానంద నారపోయిన వీరభద్రం సద్గురు బ్రహ్మ మహారాజకి జై. శ్రీమద్ భగవద్గీత బుర్రకథ. అవును. కస్తూరి తిలకం లలాట ఫలకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమఃపికో కరతలే వేణో కరే కంకణో సర్వాంగే హరిచందనం సకలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అర్జున విషాద యోగము. కౌరవ జూతాపకార ఫలంబు 12 వత్సరములు అనుభవించి తుదకు అజ్ఞాతవాస చర్యావిధి విరటుని బ్రోల వత్సరమొండు ముచ్చి పిదప సద్దికై కృష్ణుని సామజపురి కంపి విఫలులై మరి యొక్క విధము గనక సామంతరాజుల జత చేర్చుకొని యుద్ధ సన్నిధులయ్యా కురుక్షేత్రమునకో పాండవానీక మరిగిన బండనంబు సరణి నిరుపంగ నేగిన సంజయునకు కపట దుర్యోధన ప్రియకాంక్షి అయిన అంధ భూపతి మెల్లగా అడిగెనిట్లు ఆ ఆ భగవద్గీత నమో పవన గంగా నమో భగవద్గీత నమో పవన గంగా నమో అన్నయ్య కథకు ముందు దైవాన్ని స్తుతిస్తారే, అలాంటిది ఏమైనా లేదా అన్నయ్య మీకు? అమ్మా, మాకు తల్లి తండ్రి గురువే దైవము గనక మా గురు ధ్యానము గావించి కథారంభం చేస్తాను, శ్రద్ధగా విను. వందనమయ్యా సంకోదు రామచంద్రాచార్య వందనమయ్యా
వందనమయ్యా సంకోజు రామచంద్రాచార్య వందనమయ్యా వందనమయ్యా సంకోజు రామచంద్రాచార్య వందనమయ్యా అందుకోవయ్యా ఆనందముతో వందనాలు అందుకోవయ్యా అందుకోవయ్యా ఆనందముతో వందనాలు అందుకోవయ్యా ముందుగా మా హృదయ కమల మందున పూజింతుమయ్య ముందుగా రావా మా అందరి మనసున దాగిన సుందరకారా ఏకాంతముతోను కొలుతు శాంతం మా సొంత తనయ శాంత స్వభావా సావిత్రమాంబనాథ శాంత స్వభావా ఉన్నది పరిపూర్ణమని లేనిది లేనెరికొయని ఉన్నది ఎరుకా మరుపుల రూపు ఎరిగి తెలిపిన మీకు పొట్లపాడు నగరమందు దీక్షిత మందిరమునందు నిత్యానంద నిత్యా పూజలు మీకే నిత్యానంద ఆకవరకు రామగురుని అచల బోధనందుకుని సరగుణ రావా నరపోయిన వీరభద్రము నమ్మిన దేవా వందనమయ్యా సంకోజు రామచంద్రాచార్య వందనమయ్యా వందనమయ్యా సంకోజు రామచంద్రాచార్య వందనమయ్యా జరిగిట చంకరిక అన్నయ్య కథ చాలా బాగుందన్నయ్య మీ కథ మరి మా కథ కూడా ఎట్లా ఉందో మా అమ్మగారు చెప్పి తినాలి గురు ప్రార్థన చాలా బాగుంది ఈ గురు ప్రార్థన ఏం బాగుందక్కయ్య? మీ గురు ప్రార్థన చెప్పలే అక్కయ్య మరి ఎలా ఉందో మా గురు ప్రార్థన ఎలా ఉందంటే ఆ మేము చిన్నప్పుడు కూడా బడి పోయాం. ఆ ఆ బడి పోయినప్పుడు ఆ. ఆ గురువు గారు ఏం చెప్పిండంటే ఆ. అమ్మా ఆ. సారు గారు రాగానే పంతులు కాని రాగానే గజం ఎడం కూడా నమస్కారం సార్ అనాలని చెప్పిండు మాకు. ఆహా ఇక అది గుర్తు పెట్టుకున్నాం. ఓ అలాగా ఆ. అయితే అయితే ఏమైతే ఏమైందంటే ఒక రోజు ఆ ఒంటేలు వెళ్ళి కొట్టగానే పిల్లలందరూ బయటికి పోయారు. ఆ బయటికి పోయినప్పుడు ఆడొక బావి ఉంది, శాత బావి. ఆహా ఆ శాత బావిలో ఆ. సీతాఫల చెట్లు ఉన్నాయి చుట్టూ. ఆహా. సీతాఫల కాయలు ఉన్నాయి. ఆ. పిల్లగాళ్ళు చుట్టూ తిరిగి కాయలు పోయాలని ఆ. చూస్తుర్రు. ఆ బావి కాడికి వెళ్ళారు వెళ్ళారు. ఆహా. అయితే ఏమైందంటే ఆ. ఈ సారు చూసింది పిల్లగాళ్ళు ఏంది బయటికి పోయి రాలేదని ఆ. బయటికి పోయిండు. ఆ. పోయి వేరే పిల్లలారా రండి రండి టైం అయిందని పిలిచిండు. ఆ. సార్ ఇక్కడ సీతాఫల కాయలు ఉన్నాయి ఆ. అని సార్ని పిలిచిరాలు. ఆహా. పిల్లగానే ఈయన చూస్తే ఉంది అంది అంతకుంటున్నాయి. అయ్యో. సరే తెంపుదామని ఆయన తెంపపోయి ఆహా. తెంపపోయి అల్ల పడ్డాడు అక్కయ్య. బావిలో పడ్డాడు బావిలో పడ్డాడు. అయ్యో ఆ బావిలో పడగానే పిల్లలు ఏం చేసిర్రు, ఆ. అయ్యో సార్ బావిలో పడ్డాడు ఆ. మరి వదిలిపెట్టట పోదామని అవును. ఇంటికి పోయి ఆ. అప్పుడు శాత బెక్కండి అవును బావులకి ఆ ఆ శాత బెక్కని తెచ్చి బావిలోకి వేసి సార్ అది పట్టుకుని అన్నది. ఆ పట్టుకోగానే గుంజిరు పిల్లలు. అయ్యో. మరి గజ వేయడం కూడా నమస్కారం పెట్టాలిగా. ఆయనే చెప్పారు కదా. పెట్టి నమస్కారం సార్ అన్నాడు. అయ్యో బావిలో పడిపోయిండు అరెరెరెరెరె. అక్కయ్య మా గురు ప్రార్థన కంటే ఆహా. మీ గురు ప్రార్థన చాలా బాగుంది. అవును. కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఆ. అనే బుర్రకథని ఆ చెప్తున్నాం, శ్రద్ధగా వినండి. అలాగే అన్నయ్య అయ్యా భగవద్గీత గానమో పవన గంగా పానమో భగవద్గీత గానము పవన గంగా పానము. ధర్మక్షేత్రమయ్యప్పుడు సై కురుక్షేత్రమున కూడిన శత్రులు దుర్యోధనాదులు పాండురాజు తనయాదులు ఏమి చెప్పినో మా సంజయ నేత విందన పై తమ్ముడా మేలుమలనై తలారా. ఆ ధర్మక్షేత్రమైనటువంటి ఆ. ఆ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఆ. నా పుత్రులైన దుర్యోధనాదులను ఆ. మా తమ్ముని కుమారు పాండురాజు కుమారులైన ఆ.
పాండవులు ఏమి చేశారు ఆ. అని ఆ ధృతరాష్ట్రుడు ఆ. సంజయుని అడుంగగా ఆ. ఆ సంజయుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? అయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నీట తోతే, వెంటనే లేచిన ద్రోణ సమీపముకు, ఆ పాండవ సైన్యం వ్యూహంగా మారింది చూసి ఆ. ఆ దుర్యోధనుడు వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? అయ్యా రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, భీమార్జున సభ్యులై అలరుతున్నవారు, సముద్రపు పాండవ సైన్యము చూసావా, భీమార్జున సభ్యులై అలరుతున్నవారు, కేతు మృత్య విభుండో దుప్పట్టు చేతో, సాధ్యకి చుట్టి బొట్టుతో చగితానోడండే, ద్రౌపది పుత్రుడు అభిమన్యాదులను, వీరులు మహారథులను బలవంతులు గలరు, ఆ పాండవ సైన్యంలో ఎవరెవరున్నారా అంటే, ఆ సభకి పాండవులలో మొదటి వాడైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అవును. నకులుడు, సహదేవుడు, అవును. ఇంకా ఆ దండులో దృష్టకేతువు, మృత్యువిభుండు, ఆ. ద్రుపదుడు, పురజిత్తు, అవును. శైభుడు, సాత్యకి, ఆ. కుంతిభోజుడు, చకితానుడు, అవును. వీరందరూ కాకుండా ఆ. ద్రౌపది పుత్రులైన 5 కుమారులు, ఆ. అట్లా అదే విధంగా సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడు కూడా, ఆ. వీరందరూ కాకుండా ఆ. ఇంకా అతిరథ మహారథులందరూ కూడా ఆ పాండవ సైన్యంలో ఉన్నారమ్మా. పాండవ సేనలో వీరంతా ఉన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలియదా అన్నయ్య? దుర్యోధనుడు చెప్తున్నాడా ఏంటి? కాదు కాదు, ఆ. యుద్ధ రంగంలో జాగ్రత్త పడటానికి అన్నమాట, అవునా? హెచ్చరించడం అంటాడు. ఆ. ఎట్లయితే అదే విధంగా అయ్యా తందానే తందానే తందానా సైన్యంలో ముఖ్యుల తెలిపేద రామోపీతుడు కన్నుడు ప్రబడ అశ్వత్థామ ఘోర శ్రవణ నిమిత్తమై తమ ప్రాణాలను నాశనమనరెంప అయ్యా పోరాటంలో నిలిచినారయ్యా పూజ్యులు ప్రియులంతా ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక మన సైన్యంలో అనగా కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే, తాము అనగా ధృతరాష్ట్ర మహారాజు మీరును, తర్వాత వికర్ణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, జయద్రంతుడు, వికర్ణాదుడు, వీరందరూ కూడా అతిరథ మహారథులందరూ కూడా ఆ కౌరవ సైన్యంలో ఉన్నారయ్యా అని ఒక మారు భీష్ముని వైపు చూశారు. అయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, భీష్ముడు పెంచిన మురిసి పొందినాడు, సంతసిద్ధుటకు బుంబుం మనతో సంతసిద్ధుటకు బుంబుం మనతో శంఖనాదం చేసినాడు శంఖమయ్య సేన
ఆకాశము గ్రద్దాలు చేశాయి సేనలు పేరి రవములు గమ్ముకున్నవంటే ఆ క్రూద్ధుడైనటువంటి భీష్ముడు వెంటనే లేచి ఆ దుర్యోధనుడు సంతసించే విధంగా భుమ్ 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 అంటూ శంఖనాదాలు చేశాడమ్మా. ఆ శంఖనాదాలు చేసేవారికి ఆ శంఖాల నాదాలకి ప్రపంచమంతా కూడా హడలిపోయి మళ్ళీ ప్రతిధ్వనించాయి. అప్పుడు ఏం జరిగిందంటే అమ్మా, అయ్యా తెల్ల గుర్రముల రథమును తోలే నల్లనయ్య దోసె తెల్ల గుర్రముల రథమును తోలే నల్లనయ్య దోసె పంచజన్యము మోగించగనే పాఠుడు తల ఎత్తే దేవదత్తమను శంఖమును నేను దిక్కులెల్ల నోయా ఆ తెల్ల గుర్రాల రోదేన్ తోలే నల్లనయ్య అనగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం అనే శంఖాన్ని పూరించగానే అప్పుడు దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు పూరించాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అంతేగాక ఆయా తందానే తందానే తందాన ఆదిత్యరుండో పౌండ్ర శంఖమును భీమసేనుడు సుకోస శంఖమున నకులుడెనో మణి పుష్పకమును సహదేవుండో కాశీరాజు దుష్టదుమ్యుడు తమ తమ శంఖాలన్నిటిని ఒకటే దాటిగా నూరాడు. ప్రపంచమంతా నిండి ఆ ధ్వనులు ప్రతిధ్వనించాయి. సేనా గుండెలు చెక్కి కబగబలాడాయే. ఆ పెద్దవాడైనటువంటి అజిష్ఠురుండు అనంత విజయాన్ని ధర్మరాజు ఊదాడు. పౌండ్ర శంఖాన్ని భీమసేనుడు, సుఘోష శంఖాన్ని నకులుడు, మణిపుష్పక శంఖాన్ని సహదేవుడు, కాశీరాజు, దుష్టద్మ్యుడు వీరందరూ కూడా తమకున్నటువంటి శంఖాలను అన్నిటిని కూడా ఒకటే ధాటిగా ఊదేసరికి అప్పుడు ప్రపంచమంతా ఆ ధ్వనులు ప్రతిధ్వనించాయి. అప్పుడు కౌరవుల యొక్క గుండెలు గబగబలాడిపోయాయి. గబగబలాడటం అంటే ఏంటన్నయ్య? ఆ గుండెలన్నీ ఎందుకంటున్నాయి గబగబలని? అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవసేనను చూసి అర్జునుడు విల్లు నెక్కబెట్టి శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, అయ్యా రెండు సేనల మధ్య నమనరదముండనేమో కృష్ణ మధ్య నమరదముండనేమో కృష్ణ ప్రియము కోరిన దొరలెవరున్నారు వాళ్ళ చూసిన కన్నుల నిండా వరుసగాను నేను ఎవరితోడనే పూర్వలయను ఎరగవలను ముందే బావా కృష్ణ, నా మనవి ఒకసారి వినవయ్యా. ఈ రెండు సేనల మధ్యన మన రథాన్ని ఆపినట్టయితే ఆ దుర్యోధనునికి ప్రియము కోరినటువంటి దొరలు ఎవరెవరున్నారో వారందరిని కూడా నా కన్నుల నిండా చూసుకొని ఎవరెవరితో ఏ విధంగా యుద్ధం చేయాలో నేను చూడాలయ్యా. కాబట్టి ఆ రెండు సేనల మధ్యన రథాన్ని నిలపమని కోరాడు. అప్పుడు ఈ ప్రకారంగా పలికి అర్జునుని కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ తెల్ల గుర్రాల రథాన్ని ఆ రెండు సేనల మధ్యన నిలిపాడమ్మా. అయ్యా యుద్ధానికి తెచ్చిన కౌరవ యోధులతో
దానియే చెందిన కౌరవ యోధులతో పెంపా సేనను ప్రార్థుడు లేచే కలయదు సేనాడో ఆ రెండు సేనల మధ్యన రథాన్ని ఆపంగానే ఆ అర్జునుడు లేచి ఆ యుద్ధానికి వచ్చినటువంటి అందరిని కూడా ఆయన కన్నుల నిండా చూసుకొని ఆ కౌరవ సేనను మొత్తం కూడా ఎవరెవరితో ఏ విధంగా యుద్ధం చేయాలని చూశాడు. ఆ కౌరవ సేనలో ఎవరెవరిని చూశాడంటే పఠనశీల గీతామృతలోల పవన గుణజాల పఠనశీల గీతామృతలోల పవన గుణజాల పఠనశీల గీతామృతలోల పవన గుణజాల తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల పుత్రుల మిత్రుల పౌత్రుల చూసి కోరిన బావా ఆ అర్జునుడు ఎవరెవరిని చూశాడంటే తాతలను తండ్రులను మామలను తమ్ములను అన్నలను ఇంకా పుత్రులను మిత్రులను స్నేహితులను అందరిని చూసి భోరుమని ఏడ్చాడు. అలాంటి దుఃఖంతో ఏమంటున్నాడు అంటే నిలువలేదు ఈ బండనముననే సర్వాంగములు గజ గజ వణుకుతూ చెమటలు పోసాయే ఎన్నెలు నోరు చేతి నిండిన గాంధీవం సారే శతకం పైపు తొలుటకు శక్తి సారయ్యా బావా కృష్ణ నా సర్వ అంగాలు కూడా గజ గజ వణికిపోతున్నాయ్యా. నా నోరు ఎండిపోతుంది, నా చేతి నుండి గాంధీవం జారిపోతుంది. ఈ శటకం మీద అనగా ఈ రథం మీద కూర్చోడానికి కూడా నాకు శక్తి చాలదయ్యా. ఎందుకంటే బావా బంధుల గురువుల చంపుకొనుటగా బండనము యాప్తుల చంపి ప్రీతి జంతకరణ ఎవరి సుఖముకై యుద్ధము కోరి ఇతటకి వచ్చాము. వారి ప్రాణదాలను వదిలి తారసిల్లినారు. పెద్దలు లేని కుటుంబం కలుషితం ఆయనర్థముల కన్నిటికి నేనంకురాన్ని కాదా. పాపం తెలిసిన నాకు నరకము ప్రాప్తేర్చుదనిదము. యుద్ధము చేయను బాణము పట్టను దురగొందు బావా.
వీరుని శత్రులు తప్పిన అది మంచిదనతో జనసాపాలను వదిలినదు చతికిల పడ్డాడు బావా కృష్ణ, బంధువులను గురువులను చంపుకొనుటకు ఎందుకయ్యా ఇదంతా? చేతులారంగా నా ఆప్తులను అందరినీ, నా బంధువులను అందరిని చంపి నేనేమి సాధిస్తానయ్యా? ఎవరి సుఖానికైతే వారి యుద్ధానికి వస్తున్నారో వారి యొక్క ప్రాణాలను, వారి యొక్క ధనాలను వదిలి తారసిల్లిపోతురు కదా. కులపు పెద్దలు లేనటువంటి మన కులంలో పెద్దవారు లేకపోతే అది ఆ కులం అంతా కలుషితం కాదా? ఈ అనర్థాలకన్నిటికీ నేనే అంకురాన్ని, బీజాన్ని అవుతున్నా కదా బావా. పాపము చేసినట్లయితే నాకు నరకం వస్తుందయ్యా బావా. యుద్ధము చేయను, బాణము పట్టను, ఊరుకుంటాను బావా. ఆయుధం లేనటువంటి వారిని ఆ శత్రువులు చంపినట్లయితే అది నాకు మంచిదనుసు తనకున్నటువంటి హస్త్ర శస్త్రాలను వదిలి ఆ రథము మీద సతికిలబడిపోయాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము సమాప్తం. ఇకపోతే రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగము. ఓయి ధృతరాష్ట్ర మహారాజా, అలాంటి దుఃఖంతో కన్నీరు కార్చే అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అయ్యా వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, చిట్టి సమయమున నీకే మోహం ఎట్టు కలిగనోయే, తిరిగి పదవని పారుపోతూ అని పిలువబడుతూ పోయే, ఎదురుతుంచను ఇది జనకోయే. పట్టి యుద్ధంతో కదిలిలెము పాట, ఓయ్ అర్జున, నీకు ఈ సమయంలో ఎందుకు ఈ మోహం కలిగిందయ్యా? నువ్వు ఇప్పుడు పోయినట్టయితే పిరికి పందవని, పారుపోతు అని పిలువబడతావయ్యా. భీష్మ ద్రోణాదులను ఏ విధంగా హతమార్చాలో నేను చెప్తానయ్యా. గాంధీవం చేతపట్టి యుద్ధానికి లేము అనేసరికి అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, అయ్యా వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, హతమార్చగా వచ్చే భోగమెత్తుకయ్యా, హతమార్చగా వచ్చే భోగమెత్తుకయ్యా, పుట్టి కంటే మెత్తెద కేసావా, అయ్యా అర్జున, కృష్ణ పరమాత్మ బావా, ఎందుకయ్యా పూజ్యులను మనము పూజించే వారిని హతమార్చగా వచ్చే భోగం నాకెందుకయ్యా? వారిని వధించేదానికంటే, పచ్చి నెత్తుటి కూటికి చేసిన దానికంటే నేను భిక్షమెత్తుకొని బతుకుతాను కేశవా అనే వరకు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అయ్యా వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, వినరా భారత వీరా గీతను వీరుల విందులలో, క్షత్రియముల తమ కీర్తి గదా భిక్షాటనము పార్ట, తగిన పది పార్ట,
ఓయ్ అర్జున, క్షత్రియులకు అనగా రాజులకు అపకీర్తి కదయా భిక్షాటనం చేయటం. అవును. నీ ధర్మాన్ని యోచించి ఆ. ఆ ధర్మానికి తగ్గ పని నువ్వు చేయాలయ్యా అవునా. అనేవారికి అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నానయ్యా? యుద్ధమా ఆ. లేక భిక్షాటనమా? ఆ. నా పద్ధతికి అనుకూలమేది, ఆ. ధర్మమేది, ధర్మమేది ఆ. త్వరగా తెలుపు కేశవా ఆ. అనేవారికి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు. ఏమంటున్నానయ్యా? భగవద్గీత జ్ఞానం పవన గతాపానం ఎటు వసగతి వారికి సై ఎట్టుతుంది వేలవై ఎహిదే అమల భేదము తెలిసిన పండితులెప్పుడు సచ్చిన బ్రతికిన వారికై జాలి దుఃఖాలు పొందరు. పోయి అర్జున, ఏడవ తగనికి వారిని గురించి ఏడుస్తావు ఎందుకయ్యా? ఈ దేహముల భేదము తెలిసిన పండితులు ఎప్పుడు కూడా చచ్చిన వారిని గురించి గాని బ్రతికిన వారిని గురించి గాని జాలి గాని దుఃఖము గాని ఉండదయ్యా. అందుకని అర్జున అప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా వినరా భారత తీరా గీతము చేతుల ఇటుపేమటగానే ఓయ్ అర్జున, నీవు నేను కూడా భీష్ముడు ద్రోణుడు వీరందరము ఎప్పుడు నిలిచే ఉంటామయ్యా. ఈ దేహాలను పొందక పూర్వము కలిసే ఉన్నాము, ఈ దేహాలు పోయిన తర్వాత కూడా ఉంటాము. అది ఏ విధంగానయ్యా అంటే, మన దేహాలను విడిచినా కూడా ఆత్మ ఒక్కటే. అది ఏ విధంగా అంటే, ఆ వినరా భారత వీరా గీత వీరుల విసుగను. మనసే నీలము నశించిపోయిన ఉనికి శాశ్వతంబే. ఓ జీవులకి బాహ్యం దేహము యవ్వన ఇతరయు. జీవులకి దేహమున బాహ్యము యవ్వన ఇతరయు. వరుసగా వచ్చిన ఎగులే మరణం వస్తునొక్క రోజు. మోహములందరూ చీరుల పండితులు. ఓయ్ అర్జున, మన శరీరాలు నశించిపోయినా గాని ఉనికి మాత్రం శాశ్వతంగా ఉంటుందయ్యా. ఈ జీవులన్నిటి కూడా దేహములో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము వచ్చినట్లే మరణం కూడా ఒక రోజు వస్తుందయ్యా. దీనిని తెలుసుకున్న పండితులు ఎప్పుడు కూడా మోహము చెందరయ్యా. అయితే వీళ్ళందరిని చూసి నీవు దుఃఖపడటానికి గల కారణం ఏంటంటే, తందన్న తానా తందన్న తానా తానే తానా దేవానందనా. ఎప్పుడు మానుక మొదలోయే మానుక మొదలోయే. ఇంద్రియాలతో ఆ మమకారం విషయాదుల దొచ్చి విషయాదుల దొచ్చి. యోగాలను యోగాలను సంత సమేతములో సంత సమేతములో. సంత సమే ఆకలిగా చేయను వాటిని కొంగల కనమ మోక్తెతోవా కనమ మోక్తెతోవా. ఓయ్ అర్జున, నీవు నేను అనే తేడా ఎప్పుడు కూడా లేదయ్యా.
ఇంద్రియాలతోటి ఆ మమకారాన్ని విషయాదులకు వచ్చినట్లయితే సంయోగాలు వియోగాలు అనే సంతస భేదాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఏమయ్యో ఏమయ్యో ఏంటో మన గురువు గారు ఇంద్రియాలు అని చెప్తున్నారు ఏంటక్కయ్య? అమ్మా, భగవద్గీత వేదాంత శాస్త్రము. అలాగా? ప్రతి శాస్త్రానికి ఒక పరిభాష అంటూ ఉంటుంది. అవునా? ఆ పదాలు కొన్ని తెలిసి ఉన్నప్పుడే ఆ శాస్త్రం తేలిగ్గా బోధపడుతుంది. అవునా? అయినా ప్రయత్నించి చెబుతాను, విను. దేవదేవ గురు దేవారణ జయ భావా వినుమయ్యా. దేవదేవ గురు దేవారణ జయ భావా వినుమయ్యా. నాలుక చెవులు కాయము అన్వయో. ఇంద్రియాలను గ్రహించు వాటిని విషయాలంటారో. ఓయ్ అర్జున, కన్ను ముక్కు చెవు కాయము ఈ ఐదిటిని కలిపి కన్ను ముక్కు నాలుక చెవులు కాయం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ 5 ఇంద్రియాలు అంటారయ్యా. ఈ ఇంద్రియాలనే వాటిని ఆ ఇంద్రియాలతో మరి ఈ మమకారాలన్నీ విడిచిపెట్టాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇంద్రియాలంటే ఏంటక్కయ్యా? ఏమో చెప్పమ్మా, నాకు తెలియదు. తెలుసులే అక్కయ్య. ఏంటో చెప్పమే తల్లి. అయ్యో నాకు తెలియదమ్మా. అవేంటో చెప్పి మన గురువు గారు చెప్తున్నారుగా ఇంద్రియాలు అని చెప్తున్నారు. అంటే నల్లగా ఇంత లా ఉంటాయి అక్కయ్య. అవి జలుబు చేస్తే మెత్తగా పొడి కొట్టుకొని వేడి పాలలు వేసుకొని తాగితే జలుబు పోద్ది అక్కయ్య. అయ్యో కాదే అక్కయ్య, అవి కాదే పిచ్చి తల్లి. ఇంద్రియాలు కావు, అవి మిరియాలు అంటారు. వాటిని అవి ఇంద్రియాలు ఎట్లయితే ఏమనుకుంటాను అక్కయ్య? కావు అక్కయ్య, అవి మిరియాలు, సొంటి మిరియాలు తులసి ఆ 3 కషాయం చేసుకుని కలిపి నూనె తాగితే సర్ది తగ్గుతుంది అక్కయ్య. అవి ఇంద్రియాలు కావు, మిరియాలు అంటారే. ఏమనుకుంటాను అక్కయ్య? పిచ్చి తల్లి కాదు, మన గురువు గారు చెప్తారు, విను. సరే చెప్పు. అమ్మా, వాటిని ఇంద్రియాలనరమ్మా. ఆకాశ పంచకం అంతరేంద్రియంబులో, ఆకాశ పంచకం అంతరేంద్రియంబులో ప్రాణాదులను వాయు పంచకంబు, జ్ఞానేంద్రియంబులు వైశ్యానర పంచకం, మప్పు పంచకము శబ్దాదులైదో, కర్మేంద్రియంబులు కడుభూమి పంచకం ఇట్లు 25 ఇంద్రియములు. ఇవి ఆత్మగాదని ఎన్నిటిని ఎరిగేటి ఎరుగయే పరమాత్మయని ఎరింగే. సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండో ముక్తి చెందును మీ పాద భక్తితోనో. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. అమ్మా, ఆకాశ పంచకమైనటువంటి అంతరేంద్రియాలనంగా జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారము, అట్నే వాయు పంచకమైనంగా సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములు, అదే అగ్ని పంచకమైనటువంటి శ్రోత్రము తొక్కు చక్షు జింహ గ్రహణములు, అదే జల పంచకమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు, తర్వాత పృథ్వీ పంచకం అనగా భూపంచకమైనటువంటి వాక్కు పాణి పాదము గుహ్యము బుధము, ఈ మొత్తం కలిసి ఇంద్రియాలమ్మా. ఆ ఇంద్రియాలను నిగ్రహపరుచుకోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఇంకా ఏ విధంగా చెప్తున్నాడంటే, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తలిచే ధీరుడు మోక్షం పొందటానికి తగి ఉంటాడు. అంతేకాక ఎప్పుడూ ఉండే ఆత్మకు నిత్యత్వం ఉందని, అనిత్యమైన ఈ శరీరానికి నిత్యత్వం లేదని, ఈ సదసత్తులైన ఆత్మ దేహముల యొక్క విచారణ చేస్తాడు. అందుకని పరమాత్మ ఏమంటున్నాడంటే, తందన్న తానా తందన్న తానా తానే తందనా దేవానందనా. ఆత్మయంతటా నిర్మియుక్త అంతరేంత బోధో అంతరేంత బోధో.
ఆత్మను చంపే వాడు ఎస్తట అగుపేర్చగబోడు అగుపేర్చగబోడు. తందన తందన దేహమే సంగతి నిజమయ్యా ఈ సంగతి నిజమయ్యా. చిరిగిన గుండల విరిచి ఎత్తుల చేలాలు కట్టెదమో నవ చేలాలు కట్టే. చిరిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి ఆత్మ వదిలివేసి కొత్త దేహాల ధరిస్తు కొత్తదేమి కాదు ఇది కొత్తదేమి కాదు. ఓయ్ అర్జున, ఈ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందయ్యా. ఈ దేహాలే పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఈ సచ్చేది ఎప్పుడు ఈ దేహమే. ఈ సంగతి నిజమయ్యా. మనమైతే ఏ విధంగా చినిగిన గుడ్డలను విడిచి కొత్త నూతన వస్త్రాలను కట్టుకుంటామో అట్లనే ఈ ఆత్మ కూడా జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలివేసి మరి కొత్త శరీరాలను ధరిస్తుంది. కాబట్టి అర్జున, ఇది కొత్తదేమీ కాదయ్యా. అంతేకాక ఈ ఆత్మ అయ్యా గీత రహస్యాన్ని ప్రీతితో నిలిపితే పాతకాలు కాలిపోతాయేలా. కష్టాల పీడింపబడదయ్యా, అగ్ని చేత హింపబడదయ్యా, నీటి చేత రోగవడదయ్యా, గాలిలో ఆనగపోదయ్యా, పంచభూతాలతో బంధింపబడదోయి బంధించి అప్పిందోయి ఇతర. ఓయ్ అర్జున, ఈ ఆత్మ హస్త్ర శస్త్రాలతోటి ఛేదించరానటువంటిది, అగ్ని చేత కాలనటువంటిది, నీటి చేత తడవబడినటువంటిది, గాలిలో ఆరినటువంటిది. ఈ పంచభూతాలతోటి బంధింపబడదయా. ఈ పంచ ఇంద్రియాలు కూడా కనిపించకుండా ఉంటుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇంకా ఏమంటున్నాడయ్యా. అయ్యా చందాన సత్యము చిన్నవాడు చిట్టుట సత్యము చిన్నవాడు పుట్టుట నిత్యం పుట్టుట కిట్టుట ఆమరాని ఎట్టులుటేనో చిట్టిన ఎట్టులుటేనో ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. మాత్రము చేత తెలియదు ఆత్మతత్వమయ్యా. ఓయ్ అర్జున, పుట్టినవాడు మరణించటం ఖాయం, మరణించిన వాడు మళ్ళీ పుట్టటం ఖాయం. ఈ పుట్టుట గిట్టుట ఆపరానిదయ్యా. పుట్టక పూర్వము ఎట్లు నుండెనో, గిట్టిన పిదప ఎట్లు నుండెనో. అంటే ఆత్మ ఎప్పుడైనా కూడా పుట్టక ముందు బీజ రూపంగానే ఉన్నది, పుట్టిన చచ్చిన మరణం తర్వాత కూడా బీజ రూపంలోనే ఉంటది. అది అవ్యక్తమైనటువంటిది, అంటే తెలియరానటువంటిది. అట్టి ఆత్మను ఆ ఆత్మ ఇంద్రియాలకి అంతు చిక్కదయ్యా. అనుభవ వేదాంతులతోటి ఆ సద్గురువులను ఆశ్రయించి ఈ ఆత్మని తెలుసుకోవాలయా. ఇది ఆత్మతత్వమయ్యా అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇంకా ఏ విధంగా అంటున్నాడంటే, పోయి అర్జున,
అలాంటి ఆత్మ అనుభవానికి నీవు ప్రయత్నించినా కూడా యుద్ధం చేయక తప్పదు నాయన. అనడానికి యుద్ధం చేయను అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవదేవ గురు దేవారణయ భావావినమయ్యా, క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినమోయే, క్షత్రియ జాతికి యుద్ధము చక్కగా వినమోయే, సమరములో నా సచ్చిన రాజు స్వర్గవాసి యవనో, సమరములో నా సచ్చిన రాజు స్వర్గవాసి యవనో, రాజ్యము స్వర్గము వసించును గాదా. వయ్యి అర్జున, నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకంటే రాజులకు యుద్ధం చేయడం ధర్మమయ్యా. సమరములో అంటే యుద్ధంలో రాజు చనిపోయినట్లయితే వీర స్వర్గాన్ని పొందుతాడు. అదే బ్రతికి ఉన్నట్లయితే ఆయనకి ఏమొస్తుందంటే జయము వస్తుంది, జయించుండు అనే పేరు వస్తుంది. అట్లా కూడా రాజ్యం కూడా ఆయనకే అయితే సొంతం అవుతుంది. కాబట్టి అందుకనే ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకాంచనపురి గౌరీ రమణ సీతజన భవహరణ, శ్రీకాంచనపురి గౌరీ రమణ సీతజన భవహరణ, సుఖ దుఃఖానందాభ నష్టములు సమముగా మదిలేసే, సమాసింపక యుద్ధము చేసిన పాపమాటతోయే, జ్ఞానయోగము కర్మయోగము గనగ రెండెనొకటే, వేరుగా నిండవు వాటిలో భేదమెత్తలేమో, ఫలితము కోరక పరమాచి పాపముండదోయే, ఫలము కలిగిన కలగకున్న సమభావముతో నడిసే, చావు పుట్టుక సంసారాదుల సంఖ్యలలో వేడా, మాయపోయి వైరాగ్యము కలిగి సమాధి నాందగలవో, వయ్యే అర్జున, సుఖాన్ని దుఃఖాన్ని ఈ లాభ నష్టాలని ఎప్పుడు కూడా నీ మదిలో సమానంగా ఉంచుకోవాలయ్యా. నువ్వు ఫలము ఆశించకుండా ఫలితము కోరకుండా యుద్ధము చేసినట్లయితే నీకు పాపం అంటదయ్యా. జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు ఒక్కటే, వేరు వేరుగా ఉండవు. వాటిలో మనము భేదమెంచలేము. ఫలము కోరినా కలిగినా కలగకున్నా సమభావముతో ఉంటే ఆ యొక్క సావు పుట్టుక సంసారాలు సంఖ్యలు వీడిపోతాయ్యా. మాయపోయి వైరాగ్యము కలిగి సమాధి నందగలవు. కాబట్టి ఏమంటుండంటే దేవ గురు దేవాలయ భావావిరమయ్యా, యోగాభ్యాసే నీ మనసు బాగు చేసుకోండి, యోగాభ్యాసే నీ మనసు బాగు చేసుకోండి, మనసుకు నిలకడ లేని చో నాశన మగుట నిర్ణయం. వై అర్జున, యోగ అభ్యాసము చేత నీ మనసు బాగు చేసుకోవాలయ్యా. నీ మనసుకు నిలకడ లేనట్లయితే నీవు నాశనమగుట నిశ్చయం. అది ఎలాగంటే అయ్యా తందానే తందానే తందానా విద్యాచింతన విద్యాశక్తి విద్యాశక్తి కోరిక కలుగా
కోరిక వలనే క్రోధము కలుగా కోరిక వలనే క్రోధము కలుగా క్రోధము వలనే మోహము కలుగా క్రోధము వలనే మోహము కలుగా మోహము చేతని స్మృతి కలుగా వినాశనము వినాశమే సర్వనాశమని శ్రద్ధగా వినమోయే అయ్యా చింతనే చెడుకు మూలమని వినమోయే పాట ఓయ్ అర్జున విషయాన్ని చింతించినట్లయితే అది విషయ చింతన అంటారు. ఆ విషయ చింతనతోటి ఆసక్తి కలుగుద్ది. విషయ ఆసక్తితోటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక నెరవేరకపోయినట్లయితే క్రోధం కలుగుద్ది. ఆ క్రోధం వల్ల మోహం వస్తుందయ్యా. ఆ మోహం చేత విస్మృతి కలుగుతుంది. ఆ విస్మృతి చేతను ఈ బుద్ధి నాశనం అయిపోతుందయ్యా. ఈ బుద్ధి నాశమే సర్వనాశనానికి కారణమని కాబట్టి మొదటిదైనటువంటి విషయ చింతన లేకుండా ఉండాలని ఇంకా ఏ విధంగా చెప్తున్నాడంటే, కాబట్టి అర్జున నీ మనసుకు నిలకడగలిగితే శ్రీకాంచనపురి గౌరీ రమణ సీతజన భవహరణ శ్రీకాంచనపురి గౌరీ రమణ సీతజన భవహరణ శాంత నిష్ఠునకు స్థిత ప్రాజ్ఞుడి సరణి నండునయ్యా అహంకార మమకారాల తని అనుసరింపలేవో దానిని బ్రహ్మస్థితి అని ఎరుగుమోయి మాట బ్రహ్మస్థితిని పొందిన నరులకు ప్రాప్తిలో మోక్షంబో సాంఖ్య యోగము కృష్ణుడు అర్జునునకు చెప్పే శ్రీకాంచనపురి గౌరీ రమణ శ్రీతజన భవహరణ వయ్యి అర్జున శాంతనిష్ఠుడైనటువంటి స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడంటే ఆయనకి అహంకారము ఉండదు, మమకారము ఉండదయ్యా. ఇట్టి దానిని అహంకార మమకారాలు లేని దాన్ని బ్రహ్మస్థితి అంటారు. ఆ బ్రహ్మస్థితిని పొందినటువంటి నరునికి మోక్షం వస్తుందయ్యా అంచు ఆ సాంఖ్య యోగాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్య యోగం అనే 2వ అధ్యాయము సమాప్తము. హారతి గునుమా శ్రీ గురువర ప్రభువర జయ జయ హారతి గునుమా శ్రీ గురువర ప్రభువర జయ జయ హారతి ఘోరమైన సంసార భారతి దాటించి సకల ఆరాటములన్నీ పాపినట్టి దేవ పూర్ణ భావ పట్ట బయలు ఏమీ లేదనుచు చెప్పి పట్ట బయలు ఏమీ లేదనుచు చెప్పి దేవుని చూపించినట్టి చేసి కేంద్రమౌని చంద్ర లేని ఎరుక మొదటికెళ్ళేదనుచు తెలిపి
మూలమేమి లేని ఎరుక మొదటికే లేదనుచు తెలిపి చాలగా బోధించినట్టి సాధు రక్ష మాయ శిక్ష శ్రీ గురువర ప్రభువర జయ జయ హారతి చిన్న దేహం ఎలాగా లాగేయనుతు చిన్న దేహం ఎలాగా లాగేయనుతు విధముల తెలిపినట్టి పరమ పురుష భక్త పోష ఈ ధరణిలోన వాడపల్లి ఆగదాసు ఈ ధరణిలోన వాడపల్లి ఆగదాసు సగా తెలిపినట్టి హరిపురీష వెంకటేశ హారతి గురుమా శ్రీ గురువర ప్రభువర జయ జయ హారతి గురుమా హారతి గురుమా శ్రీ గురువర ప్రభువర జయ జయ హారతి గురుమా జయ సద్గురునాథ మహారాజ్ సాయి భగవాన్ సద్గురు महाराज की श्री कृष्ण परमात्मा की అనంత కోటి భక్త మండలికి సర్వ మానవాళికి నారబోయిన వీరభద్రం పోచారం అండి కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా. నేను సంకోజు రామచంద్రయాచారి గారి ప్రియ శిష్యుణ్ణి. ఆ గురుబోధలో ఉంటూ బుర్రకథ చెప్పాలనే ఆలోచన కలిగి నాకు వంతలు లేకపోతే ఇద్దరిని భార్యని మరి అక్కయ్యని తోడుగా తీసుకొని ఈ బుర్రకథని ప్రాక్టీస్ చేసి మరి ఇది భగవద్గీతనే ఎందుకు చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనం హిందూ దేశంలో పుట్టి మన హైందవ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే సంకల్పంతో నాటి నాటికి అంతరించిపోతుంది ఈ కళ అనేది అంతరించిపోతుంది. సరే వచన రూపంగానో కావ్యంగానో కథ రూపంగానో పద్య రూపంగానో నాటక రూపంగానో ఎందరో మహానుభావులు మనకు ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. అయితే దాంట్లో భాగంగా ఈ బుర్రకథ రూపేణ నాకు చిన్న పుస్తకము శ్రీ వారణాసి వెంకటనారాయణ శాస్త్రి గారు మిర్యాలగూడెం వాస్తవ్యులు చిన్న పుస్తకం ఎక్కడో దొరికింది, వారిని నేను చూడలేదు. కానీ ఇదే బుర్రకథ చెప్పాలని నాకు మరి ఈ సమాజానికి అందరి కూడా మరి మన పెద్దలైనటువంటి మహానుభావులు ఎంతోమంది శ్రీకృష్ణపుర పరమాత్మ దగ్గర నుంచి మరి మన సత్యసాయి లాంటి మహానుభావులు కూడా ఈ భక్తిని అభివృద్ధి చేయటానికి మనలో ఉన్న అహంకారాలని మమకారాలని పక్కకు దోసి నిజమైన శరీరము ఆత్మల్ని నీవు ఎందుకు వచ్చినవు ఈ భూమి మీదికి దాన్ని తెలుసుకోవాలి. నీ కర్తవ్యం ఏమిటి అంటే మానవ జన్మ అన్నారు. అంటే ఇది మానే జన్మ, అనంత కోటి జన్మ అనే ఆత్మజ్ఞానం చే లభ్యతే ఆత్మజ్ఞానం అనంతాన్ని పూర్ణబోధత అన్నారు. అంటే ఎన్నో కోటి జన్మల పుణ్యఫల విశేషమైన ఈ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మకు వచ్చిన వాళ్ళము మళ్ళీ ఏం చేయాలంటే జన్మ లేకుండా చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఆ భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఏ విధంగా గీతోపదేశం చేసినాడో దాన్ని నేను ఆసరాగా తీసుకొని ఈ చిన్న ఆ పరమాత్మ సేవలో ఈ చిన్నటి అవకాశం మరి ఇప్పుడు ఈ సత్యసాయి సేవాదళం వారి ద్వారా మాకు అవకాశం కల్పించారు. మరి ఆ సత్యసాయి ఆ గురు మహారాజు కరుణ మాపై ఉండటం వల్లనే మేము ఇక్కడికి రాగలిగినాం. వారికి మేమెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే దీనికి ముఖ్యంగా మాకు మరి నేను చిరుతల భజన చేస్తూ ఉంటాను. ఆ చిరుతల భజన కారణంగా మరి మాకు దగ్గరలో మా మండలంలో ఉన్న మా అన్నయ్య గారు
మరి అగ్రహారం మాకు చాలా దగ్గర. వారు నేను తిరుపతిలో పరిచయమైనాం, దగ్గరనే ఉన్నాం. కాదు అన్నయ్య మీదే ఊరు అని అంటే మాది ఖమ్మం జిల్లా అన్నాడు. మాది కూడా ఖమ్మం జిల్లా అన్న. మరి మీది ఏ మండలం అన్నాడు. మాది కూసుమంచి. మరి మాది కూడా కూసుమంచి మండలం అన్నాడు. మరి మీదే ఊరు మాదే ఊరు అంటే మీది పోచారం, మాది మరి ఇక్కడ అగ్రహారం దగ్గరనే. అయినా కానీ మనం కలుసుకోలేకపోయాం అన్నయ్య. ఇప్పటి నుంచి కలిసి చేద్దామని ఆ కార్యక్రమంలో శివాలయం కట్టే రోజులలో మరి ఆ సారు పిలిపిస్తే, ప్రతాపరెడ్డి గారు పిలిపిస్తే వారు నేను ఇద్దరం పోయి చక్కబయం చేశాం. అప్పటి నుంచి అన్నయ్య గారు ఎంతో మాకు దగ్గరగా ఉండి మరి వారు చిన్న కార్యక్రమానికి కూడా నేను అన్నయ్య గారి దగ్గరికి వెళ్తుంటాను, అన్నయ్య మా దగ్గరికి వస్తుంటాడు. ఎన్నో విషయాలలో మండలంలో కలుసుకుంటాం. ఆ విషయాలలో మరి వారి దగ్గరికి పోయేసరికి తల్లంపాడు నుంచి హుసేన్ గారు వచ్చి మరి వారిది అది ఇంట్రాగేషన్ ఏదో చేస్తున్నారు. ఆ టైంలో బుర్రకథ చెప్తాడు అన్నయ్య అనే దాని మాటలు వచ్చినాయి. ఆ మాటలు వచ్చినప్పుడు మరి హుసేన్ గారు సమయం ఉంటే చూద్దామని, మాకు తల్లంపాడు వాస్తవ్యులు మాకు చాలా మరి అన్యోన్యంగా ఉంటారు. వారు మమ్మల్ని సహకరించి మరి ఇక్కడికి ఈ జక్కపల్లి గ్రామంలో సత్యసాయి వారి మందిరంలో ఈ బుర్రకథ ప్రోగ్రాంని ఏర్పాటు చేసి మరి వారు ఆ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాది ఖమ్మం జిల్లా కూసమంచి మండలం పోసారం. మాది నా పేరు నారవేణ రాంబాయమ్మ. మా సారు కథకుడు, ఆయన పక్కన నేను, మా అక్కయ్య రెండో వంత, నేను పక్కన ఇటు వంత. నాకైతే చదువు లేదు, ఏది లేదు, ఏదో అట్లా లమ్మడి తిరుగుకుంటా వాళ్ళన్న మాటలు అనుకుంటా తిరుగుతున్నా. భగవద్గీత అని బుర్రకథ అని చెప్తున్నాం. మా గురువు గారు ఈ వంతలు కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. మా సాముల వారు సూర్యాపేట జిల్లా గరెడపల్లి మండలం గడ్డిపల్లి గ్రామం అండి మాది. అయ్యేసరికి మా నాయనగారి శిష్యుడు పోచవరం నుంచి మా నారబైన వీరభద్రం గారు, మా నాన్నగారి శిష్యుడు, ప్రియ శిష్యుడు, ఆయన శిష్యురాలని నేను. అయ్యేసరికి ఇది నేర్చుకోవాలనే అవగాహన కలిగిందండి మాకు అన్నయ్య గారితో. నా పేరు కేశవరపు శేష్మణి. ఇది చేయాలని బాగా కుతూహలంతో మేము, మా గురువు గారు అన్నాడు, అక్కయ్య మనం ఎక్కడ పోయినా చెప్పగలుగుతాం, మనం అంత యాక్టివ్ ఉన్నావా, అన్నిటికీ భగవంతుడే ఉండు, చెప్పాలి అన్నయ్య అనేది నాకు ఉత్సాహంతో, అన్నయ్యని రావాలనే భావంతో, ఈ భగవంతుడి నిర్ణయంలో ఉండాలని, రాముడు కృష్ణుడు అని భగవద్గీత రావాలంటే మామూలు కాదు. ఈ భగవద్గీతలో ఉండుకుంటూ ఎన్ని తెలుసుకుంటూ ఎన్ని చేయాలని నాగరికత మొత్తం వెళ్ళిపోతుంది. ఏది చెప్పాలన్నా చేయాలన్నా అనే భావంతో ఈ మహాన్ భావుడు ఈ భగవద్గీతని ఏనాడో వెనకటి నుంచి రచించారు. కాబట్టి ఆ ఆధ్వర్యంలో జనాలు మొత్తం ఈ రూట్ లో రావాలనే భావంతో ఇది చేయాలి చెప్పాలనే భావన అవగాహన కలిగింది మాకు. మా గురువు గారి ఆధ్వర్యంలో నేను ఈ వంతలుగా నాకు ఈ అవకాశం ఇచ్చిండు మా గురువు గారు. బాగా దగ్గర బంధువు అయినట్లుగా ఈ వీరభద్రం గారు, సత్యనారాయణ అన్నయ్య, ఉజ్జి అన్నయ్య గారు అందరూ మా ఇంటికి వచ్చారు. గడ్డిపల్లి వచ్చి ఈ విధంగా చెప్పాలనే భావంతో మాకు మీరందరి ఆశీస్సులు, మా ఆశీస్సులన్నీ మీకు ఉండాలని సేను అన్నయ్య ప్రోద్బలంలో మేము ఇక్కడికి రావటం కలిగింది. సాయిబాబా ఆలయంలో చెప్పడం మాకు మహా ఇష్టంగా అనిపించిందండి. చక్కటి అవకాశం ఇచ్చిన హుసేన్ అన్నయ్య గారికైనా, ఈ వీరభద్రం అన్నయ్య గారికి, వెంకటేశ్వర్ల అన్నయ్య గారికి, అందరికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా సాయిబాబా 1000 కోట్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఆయన జై సద్గురు మహారాజ్ కు జై. మాది చిరుమాధారం అండి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మేము మా వీరభద్రం గారు ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తుంటాడు, ఆయనకి నన్ను పిలుస్తుంటాడు, నేను పోతుంటా. మా అన్నగారు వీరభద్రం గారు కూడా ఎప్పుడో హరికథలకు కూడా వారి హార్మోన్ వాంచారు, మేము డోల కొట్టాం. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని మన జక్కేపల్లి గ్రామంలో సాయినాథ్ మహారాజు టెస్ట్ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మేము రావటం జరిగిందండి. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సాయి బాబా గారి ఆశీస్సులకు మేమంతా కూడా ఆయనకు రుణపడి ఉన్నామని కోరుకుంటున్నాం. మాది అగ్రహారం గ్రామం, నవతాల వీరభద్రం గారు, మా నాన్నగారి పేరు వెంకయ్య గారు, మా అమ్మగారు వరమ్మ గారు, మా మిస్సెస్ ఊర్మిళ. మేము గత మా నాన్నగారి కాడి నుంచి 70-80 సంవత్సరాల నుంచి చెక్క భజన మా ఊళ్ళో ప్రారంభించి మా నాన్నగారు, మా గురువు గారు చేసుకుంటూ వచ్చాం. తరువాత తాళం అయితే నేర్చుకున్నాం. మా నాన్నగారు పల్నాటిద్దం బుర్రకథ, బొబ్బిలిద్దం బుర్రకథ చెప్పాడు. నేను కూడా పల్నాటిద్దం, వీరాభిమన్య, కష్టజీవి బుర్రకథ 3 చెప్పాను. మా వంతల వాళ్ళు అందుబాటులో లేరు, అందుకని నాది కూడా తీయాలని విషయాలు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. వంతలు లేవంటే కోసాకం వీరభద్రం ఉన్నాయి, ఫోన్ చెప్తే నా కాడ ఉన్నాయన్నా అన్నాడు. గడ్డిపల్లిలో ఉన్నాయి అన్నాడు. గడ్డిపల్లి వెళ్ళి అమ్మాయి దగ్గర సాయంత్రం వెళ్ళాము. అవి తీసుకొని వచ్చి వారం రోజులు ప్రాక్టీస్ చేశాం. కొత్త ఊళ్ళో సత్యసాయి బాబా చరిత్ర బుర్రకథ చెప్పాం. హుసేన్ ఆధ్వర్యంలో బుర్రకథ చెప్పాం. తర్వాత
ఆ బుర్రలు తెచ్చే ఆ వంతలు తెచ్చే రోజే హుసేన్ గారు బుజ్జి అన్నయ్య కూడా మన వీరభద్రం అన్నయ్య బుర్రకథ కూడా చెప్పిద్దాం, భగవద్గీత సత్య సాయిబాబా ఆలయంలోనే చెప్పిద్దామని బాగా పనులు చేశారు. ఈ ఆలయం ఒకప్పుడు మామూలుగా ఉండే, నేను ఎన్నోసార్లు వచ్చే ఇక్కడ కూడా భజనలు నేర్పాను, సరిపెళ్ళిలో నేర్పాను, పుష్పంచలో నేర్పాను. ఇవన్నీ వీళ్ళంతా నా శిష్యులే ఉన్నారు. మనం ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, స్వామి గారి అనుగ్రహం కూడా ఉంటుందని హుసేన్ గారు ఎంతో ప్రోత్సాహంతో ప్రతిరోజు ఫోన్ చేసి ఎన్నడన్నయ్య అంటే అన్నయ్య హైదరాబాద్లో ఉంది రాలేకపోయాడు, మొన్న ఒక డేట్ పెట్టాము 21 కానీ 19 కానీ, అయితే 19 అని డిసైడ్ చేశాం. అందుకోసం ఈరోజు వచ్చి ఈ బుర్రకథ సత్య సాయిబాబా అనుగ్రహంతో స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించి ఈ బుర్రకథను మా ఓసారమైన అన్నయ్య, గడ్డిపల్లి అక్కయ్య, వారి భార్య, వాళ్ళు ముగ్గురితోటి ఇక్కడ చేశాము. డోలకు సత్యనారాయణ గారు శిరుపాదారం ఇక్కడ ఇయ్యాలంటే దగ్గర 10-15 వేలు తక్కువ కాదు. విషయం మంచి మనసుతో ఈ కథను తీసి సత్యవాద చరిత్ర కూడా తీశాడు, ఈ కథను కూడా తీశాడు. మహాండితం కూడా చేయాలని బాగా ఉన్నది. నాకు వంతలు దొరకట్లేదు, వంతల కోసం చూస్తున్నాను, అది కూడా చేస్తాను. ఇదంతా విషయం కావాలని స్వామి వారి సేవలో ఇప్పుడు కాదు, దగ్గర 15-20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. ఎక్కడైనా పుట్టపర్తి కానీ ఎక్కడికైనా వెళ్ళి సేవ చేస్తాడు. ఆయనకి నా అనుగ్రహం ఎప్పల వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ ఈ సత్యసాయి బాబా వారి బంగారు పాదాలకు నమస్కరిస్తూ భగవద్గీత అనే బుర్రకథ అమోఘమైనది, అద్భుతమైనది. ఇది స్వామి యొక్క అనుగ్రహం తప్ప మరి వేరే కాదు. అందుకు స్వామి ప్రేరణ కలిగించిన వారు శ్రీ హుసేన్ గారు గత 25-30 సంవత్సరాల నుండి మాకు పరిచయమే. అయినా కూడా స్వామి వారి అనుగ్రహం చేత ఈ మధ్యన మరుగున పడి ఉన్న కళలను బయటికి తీసే ఉపాయంతో ఎప్పుడో 80వ దశకంలో చేసినటువంటి బుర్రకథ శ్రీ సత్యసాయి బుర్రకథ, దాన్ని వెలికి తీసి అది ఒక రకంగా చాలా విజయాన్ని చూరగొన్నది, ప్రజల ఆశీస్సు కూరగొన్నది. అదే మాదిరిగా అది అంతటితోనే ఆగకుండా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారి భగవద్గీత అనే బుర్రకథను కూడా చాలా చక్కగా తీయాలనే ఉద్దేశంతోనే శ్రీ హుసేన్ గారు, భద్రయ్య గారు హార్మోనిస్టు అగ్రహారం వారు హార్మోని సహాయం చేత మా యొక్క 2 బుర్రకథలను ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని తన ఆరోగ్యం బాగలేకున్నా కూడా మాకు ఎంతో సహాయం అందించి ఈ బుర్రకథలను సక్సెస్ చేయించారు. భగవద్గీత బుర్రకథ వంతలు సతీమణి, ఆ తర్వాత వాళ్ళ అక్కయ్య సహోదరి వాళ్ళు వంతలుగా ఇచ్చారు. ఇవాళ ఎంత చక్కటి అదృష్టం అంటే హార్మోనియంతో పాటు డోలకిస్ట్ సత్యనారాయణ గారు కూడా ఎంతో ఉపకరించారు మాకు. ఇలాంటి ఈ సదావకాశాన్ని కలిగించినటువంటి స్వామివారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యోష్మి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా స్వామి యొక్క మందిరం జక్కపల్లి మందిరంలో భగవద్గీత యొక్క రికార్డింగ్ ఈ మందిరంలో స్వామి అవకాశం ఇచ్చారు. దీనికి సర్వీస్ చేసిన అందరూ కళాకారులందరికీ కూడా స్వామి దయ ఉండాలని చెప్పేసి అందరిని ఆశించాలని కోరుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.